దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ప్రతి వారము చెప్పుకొనుచున్నటువంటి భాగములో మరొక వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇది నాకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. గత 2 వారాలు మనం చెప్పుకోలేకపోయాం. ఈరోజు మరలా దేవుడిచ్చినటువంటి సమయాన్ని మరి మనం సద్వినియోగం చేసుకుని వచ్చి ఉన్నాం. దేవుడు మాట్లాడుచున్నప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. 5వ వచన భాగములో మనం చూసినట్లయితే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అనే విషయము ఇక్కడ మనకు బయలుపరచబడుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5వ వచనం మనం చూసుకుంటే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని షోలమ్మతి ఇక్కడ తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఈ వచనము ధ్యానం చేసే ముందు షోలమ్మతి నల్లగా మారిపోవడానికి కారణము ఏంటి, యెరూషలేము కుమార్తెలు ఎవరో అనేది చూసుకుని ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటగా మనం చూస్తే నల్లనిదిగా ఎందుకు మార్చబడింది, మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే నల్లనిదిగా ఎందుకు మార్చబడింది. కారణము, ఆమె మొదట సౌందర్యవంతురాలే కానీ ఇప్పుడు ఎండ తగిలి నలుపుగా మారిపోయిందంట. అక్కడ వాక్యం ఆధారముగా ఎలా మారిపోయింది? ఎండ తగిలి నలుపుగా మారిపోయింది. 6వ వచనంలో దానికి జవాబు చెబుతుందన్నమాట షోలమ్మితి. నా సహోదరులు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటకు కావలిదానిగా చేశారు అంటుంది. దీనికి కారణము తెలియాలి అంటే మొదటి భాగంలో చెప్పుకున్న జరిగినటువంటి కథ మరలా మనం ఏం చేయాలన్నమాట, విషయాలన్నీ జ్ఞాపకము చేసుకోవాలి. రాజైన సొలొమోను తాను ఇంకా యవనస్తునిగా ఉన్నప్పుడు రాజ్యమంతా పర్యటించేటప్పుడు షునేము ప్రాంతానికి వస్తాడనమాట. ఎక్కడికి వస్తాడండి? షునేము ప్రాంతానికి వస్తాడు. అక్కడ ఒక యవనురాలను చూసి ప్రేమిస్తాడు. అయితే తాను రాజకుమారుడు అని తెలిస్తే భయపడి తనను ఎక్కడ తిరస్కరిస్తుందో అని చెప్పి భావించి ఒక గొర్రె పిల్లవానిగా వేషం వేసుకుని, అంటే ఒక గొల్ల వానిగానమాట, ఒక గొల్ల పిల్లవానిగా వేషం వేసుకుని ఆమెకు దగ్గరవుతూ ఉంటాడు. నేను రాజునని చెప్పకుండా ఎలా వేషం వేసుకొచ్చాడు? ఒక గొల్లవానిగా. అర్థమైందా? ఒక గొల్లవానిగా వేషము వేసుకుని ఏం చేస్తాడనమాట, ఆమెకు దగ్గరవుతూ ఉంటాడు. ఈలోగా ఆమె యొక్క అన్నలు, అంటే చవితి అన్నలు అనమాట. అర్థం తెలుసు కదా, చవితి పిల్లలంటే. ఆ అన్నలు అనగా ఆ అన్నల యొక్క తల్లి చనిపోయిన తరువాత షోలమ్మతి తల్లిని పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి తండ్రి అలాగూ వివాహము చేసుకుంటాడు. ఆమెకు ఒక వ్యక్తితో ప్రదానం చేస్తారు.
ఆమెకేం చేస్తారనమాట ఒక వ్యక్తితో. కానీ ఈ సూలమ్మతి ఈ గొల్ల పిల్లవాని వేషములో ఉన్నటువంటి సొలొమోనును ప్రేమిస్తుంది. ఏం చేస్తుందండి? సొలొమోనుని ప్రేమిస్తుంది. కనుక అన్నలు ఏం చేస్తారంటే ఆమె మీద కోపం తెచ్చుకుంటారు. అన్నలు ఏం చేశారు? ఇప్పుడు ఆమె మీద కోపపడి ఒక శిక్షలాగానమాట వారి యొక్క ద్రాక్ష తోటకు కాపలాదారిగా ఆమెను తిరిగి నియమిస్తారు. దానితో పాటు చిన్న మందను కూడా కాపలా కాయమని కూడా ఆమెకు అప్పగిస్తారనమాట. కానీ ఆమె సొంత తోటను అలాగే సొంత మందను పట్టించుకోకుండా సొలొమోను చుట్టూ ఏం చేస్తుంది? ఇప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఎందుకని? సొలొమోనుని ప్రేమిస్తుంది కాబట్టి. ఇప్పుడు ఆ సొంత తోటను అప్పగించినటువంటి సొంత మందను కాపలా కాయకుండా ఈ సొలొమోను చుట్టూ ఏం చేస్తుందన్నమాట? తిరుగుతూ ఉంది. అప్పుడు సొలొమోను తాను ఎవరో చెప్తాడనమాట. అప్పుడు ఏం చేస్తాడనమాట? సొలొమోను తాను ఎవరో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయము తెలిసినటువంటి అన్నలు ఆమెను సొలొమోను పొలములో ఒక పనికత్తెగా నియమిస్తారు. అన్నలు ఏం చేశారు? ఇప్పుడు సొలొమోను పొలంలో ఒక పనికత్తెగా ఆమెను నియమించారు. అప్పుడు ఆమె షునేము నుండి యెరూషలేము వచ్చి సొలొమోను పొలములో ఒక దాసీగా పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అది కూడా ఎక్కడ పనిచేస్తుంది అంటే ఎండలో పనిచేస్తుంది. అర్థమైంది కదా? ఎండలో ఉండబట్టి నేను ఎలా మారానంటుంది? నల్లగా మారాను. కాబట్టి అక్కడ ఆమె చేసే సమయము అది ఏంటి అంటే ఎండ. ఆ ఎండలో ఆమె ఏం చేస్తుందన్నమాట? పని చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ ఎండలో పని చేసేటువంటి ఈమె ఇప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడైతే ఆమె సౌందర్యము దెబ్బతింటుందా లేదా? ఎండలో ఉన్నప్పుడు ఎండ తగలనటువంటి ఒక వ్యక్తి, ఎప్పుడు నీడపట్టునుండే వ్యక్తి అకస్మాత్తుగా బాగా ఎండ వేసే సమయంలో ఆమెను తీసుకెళ్ళి పనిలో పెట్టినప్పుడు ఇప్పుడు ఆ రూపమంతా కూడా మారిపోద్ది. కనుక ఇప్పుడు ఈమె కూడా ఏమైందనమాట? ఆమె సౌందర్యము దెబ్బతిందనమాట, నల్లగా మారిపోయిందనమాట శరీరం. అయినా కానీ సొలొమోను ఆమెనే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆమెనే ప్రేమించి ఏం చేస్తాడనమాట? ఇది జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదేమైందనమాట? ఒక జరిగినటువంటి సంఘటన. అందుకే నల్లగా ఆమె మారిపోయింది అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. సరే, ఇక యెరూషలేము కుమార్తెలు ఎవరు అంటే ఇప్పుడు వరకు ఆమె నల్లగా మారడానికి కారణం చెప్పాను నేను మీకు. నల్లగా మారడానికి కారణం చెప్పాను. రెండవది దేని గురించి అనుకున్నాం మనం? యెరూషలేము కుమార్తెలు ఎవరు? దీనికోసం చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ నేను నమ్మేది వాక్యాధారంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం చూసినట్లయితే సంఘ కోణములో ఒక అభిప్రాయం ఏంటంటే వీరు నామకార్థ క్రైస్తవులు. వీరు ఎలాంటి వారై ఉన్నారు? నామకార్థ క్రైస్తవులు. పైకి క్రైస్తవులుగా నటిస్తారన్నమాట. వీళ్ళు ఎలా ఉంటారండి? పైకి క్రైస్తవులుగా నటిస్తారు, కానీ నిజానికి మాత్రం క్రైస్తవులు విశ్వాసులు కానే కారు. బొట్టు మాత్రమే పెట్టుకోరు, కానీ అన్నీ అన్యులు చేసేటువంటి పనులు మాత్రమే వారు చేస్తూ ఉంటారు. బైబిల్ చెప్పినట్లు పైకి భక్తి గలవానిలా కనిపిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎలాంటి వారు అన్నమాట? పైకి ఎలా ఉంటారన్నమాట? భక్తి కలిగినటువంటి వానిలాగానే కనిపిస్తారు, కానీ వారు దాని శక్తిని మాత్రము ఆశ్రయించరు. మందిరానికి వస్తారు, కానీ ఇంటి వద్ద ఎలా ఉంటారంటే అన్నీ అన్యాచారాలే. అంటే అన్నీ కూడా వారు ఎలా ఉంటారంటే లోకానుసారమైనటువంటి పనులు చేస్తూ వారు జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇదే గ్రంథములో 7 రకాలైనటువంటి యెరూషలేము కుమార్తెలు కనిపిస్తూ ఉంటారు. ఎన్ని రకాలు? 7 రకాలైనటువంటి యెరూషలేము కుమార్తెలు కనిపిస్తారు. లేక వీరి యొక్క 7 గుణాలను కూడా మనం అనుకోవచ్చు. 7 రకాలు లేకపోతే 7
గుణాలు. కాబట్టి ఈ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కనుక వీరు నేటి రోజుల్లో మన మధ్య కూడా ఉన్నారా లేదా? ఇలాంటి వారు ఉన్నారు. కనుక వీరి విషయంలో మనం ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. ఎవరి విషయంలో? భక్తి నటన చేసే వారి యొక్క విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా నడుచుకోవాలి. లేకపోతే మనల్ని కూడా ఏం చేస్తారు? భ్రష్టులుగా చేయగలరు. వారి యొక్క ఆలోచనలు, క్రియలు, వారి యొక్క పద్ధతులు, వారు చేసేటువంటి పనులను బట్టి, వారి నడవడికను బట్టి వారితో కలిసి మనం ఉన్నట్లయితే, లేదంటే అప్రమత్తంగా ఉంటే ఏం చేస్తారనమాట? మనల్ని కూడా వారు భ్రష్టులుగా చేస్తారు. మొదట ఇదే వచ్చిన ప్రకారం వీరు ఇతర విశ్వాసులను చాలా చులకనగా చూస్తారనమాట. ఎలా ఉంటారు వీళ్ళు? ఇతర విశ్వాసులను చాలా ఈ వచనములో ఈ యెరూషలేము కుమార్తెలు సోలొమతిని చులకనగా తక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఆమె ఎలా ఉంది? నల్లగా ఉంది. కాబట్టి ఈమె నల్లగా ఉంది అని చెప్పి ఏం చేస్తున్నారు? ఈమెను చులకనగా చూస్తున్నారు. విశ్వాస జీవితంలో ఎవరికైనా మాటి మాటికి ఒకవేళ శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వీళ్ళు వారిని ఎలా చూస్తారంటే చులకనగా చూస్తారు. అవునా? వీరేదో మహాభక్తి పరులు అని చెప్పి, వారేదో ఘోరమైనటువంటి పాపాలు చేసేసారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే చులకనగా చూస్తారు. అందుకే దేవుడు వారిని శిక్షిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. యోబు విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ స్నేహితుల వల్లే అనమాట. యోబు స్నేహితులు కూడా అలాగే చేశారు కదా. కాబట్టి ఈ నిజానికి వారు పరలోకమునకు పోయేటువంటి రకం కానే కాదు. వారు ఏం చేస్తారంటే ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులనే చూస్తారు, కానీ వారి యొక్క భక్తిని మాత్రము వారు చూడరు. దేవుణ్ణి ప్రేమించరు. కాబట్టి చిన్న తప్పు చేసినా కానీ ఒకవేళ దేవుడు ఏం చేస్తాడండి? ఒక లెంపకాయ కొట్టి తిరిగి మరలా తన దారిలోకి తెచ్చుకుంటారు. కనుక అని వీరికి ఎవరికంటే లోకానుసారముగా ఉండే వారికి, లేదంటే శ్రమల్లో ఉన్నటువంటి వారిని చూసి మాట్లాడుచున్నప్పుడు వీరికి అది అర్థం కాదు. దేవుడు ఏ విధముగానైనా ఒకవేళ మార్గం తప్పితే దేవుని పిల్లలు ఏం చేస్తాడు? ఒక దెబ్బ కొట్టైనా దేవుని వైపుకి నడిపించుకోగలడు అనేటువంటి విషయము వారికి తెలియక ఏం చేస్తారంటే వీరు నటన చేసేటువంటి భక్తిలో ఉంటూ శ్రమలో ఉన్న వారిని వారు ఏం చేస్తారు? విమర్శిస్తూ ఉంటారు. అలాగే విమర్శించారు కదా. నువ్వు నిజంగా భక్తి చేస్తే, నీలో పాపం లేకపోతే నీకెందుకు ఈ శిక్ష వచ్చింది? నీకెందుకు ఎలా జరుగుతుంది? నీ కుటుంబంలో ఎందుకు ఆశీర్వాదాలు లేవు? లేదంటే ఎందుకు మారట్లేదు? ఇంకా చాలా మనం లోకానుసారంగా మాట్లాడుకోవచ్చు. ఇలాంటి విషయాలు ఏం చేస్తారంటే చిన్న చూపు చూస్తూ త్వరగా వారిని మాటలతో ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క కృప మాత్రము వారు ఎరుగునటువంటి వారిగానే ఉంటారు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడో విషయము యోబు దగ్గర జరిగిందనే కాదు, మనం చూస్తే సంఘాలలో ఇప్పటికీ కూడా అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఈ లోకంలో మనం చూస్తే కులం అనేటువంటి పిచ్చి కూడా ఉంటుంది. అయినా దేవుడు అందరికీ ఒక్కడే దేవుడు, కానీ కులం అనేటువంటి పిచ్చి ఉంటుంది. మరికొందరికేమో డబ్బులు ఉండేటువంటి పిచ్చి అనమాట. అంటే డబ్బు పిచ్చి. అంటే డబ్బు ఉందనుకోండి, వారికి లోకం కనిపించదు, లోకములో ఉన్న మనుషులు వారికి కనిపించరు. అంటే డబ్బే వారికి. కాబట్టి డబ్బులు ఉన్నటువంటి వారంటే కొంతమందికి మనం చూస్తే వారిని ప్రేమిస్తారు. ఏదో ఒక సామెత ఉంటుంది కదా, ఉన్నవారు వెళ్ళి ఉన్నవాడికే పెడతాడంట, లేనివాడు వెళ్ళి కూడా కదా. ఎందుకని లేనివాడు కూడా ఉన్నవాడికే పెట్టేది? వాడు ఉన్నవాడు. చూసారా? లేనివాడిని ప్రేమిస్తే మనకేమొస్తుంది అనేటువంటి ఆలోచన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లా డబ్బున్నవారంటే మోజు, పేదవారంటే చిన్న చూపు. కాబట్టి ఎలాంటి భేదాలు ఎంచేవారు ఈ మొదటి రకమైనటువంటి యెరూషలేము కుమార్తెలు అని మనం చెప్పుకోవచ్చు.
ఇలాంటి స్థితిలో ఉండి భక్తి చేస్తున్నట్లయితే ఇలాంటి వారు మాత్రము ఎవరై ఉన్నారన్నమాట? యెరూషలేము కుమార్తెలై ఉన్నారు. అంటే 7 రకాలు 7 గుణాలు కలిగిన వారు ఉన్నారు కదా, వారిలో ఒక గుణము ఇలాంటి వారిదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వర్గాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారం ఇతర విశ్వాసులను కలతపరిచి సంఘము నుండి చెదరగొడతారనమాట. ప్రేమకు ఇష్టమగు వరకు వీరు లేపకయు కలతపరచకయు నుండని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎలాంటి వారు? యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా అంటుంది ఇక్కడ. షోలమ్మతి అంటుంది, వీరు దేవునితో గడపరన్నమాట. వీరు ఎవరితో గడపరు? దేవునితో గడపరు. గడిపే వారిని ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళు హేళన చేస్తారు. దేవునితో గడిపే వారిని ఏం చేస్తారు? హేళన చేస్తూ ఉంటారు, కలవర పెడుతూ ఉంటారు. వీరు ప్రార్థన చేయరు, చేసేవారిని ఏం చేస్తారంటే వెక్కిరిస్తూ ఉంటారు. వీరు పరిచర్య చేయరు, చేసేవారికి పేర్లు పెడుతూ ఉంటారు. 2వ వర్గం అండి. మొదటి వర్గంలో ఉండేటువంటి స్వభావం చెప్పే మీకు. 2వ వర్గము వారు ఎట్లా ఉంటారన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రకమైనటువంటి వారు ముఖ్యముగా మనం చూస్తే ఎవరైతే దేవునిలో ప్రార్థన ఎక్కువగా సాగుతూ ఉంటారో ప్రార్థనలో వారినే విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా దేవుని మీద ఆధారపడి దేవునితో ప్రార్థనలో ఎక్కువగా ఎవరైతే సాగిపోతూ ఉంటారో వారిని మాత్రం వీళ్ళు ఏం చేస్తారనమాట? ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. కనుక మనం చూస్తే తాను చెడినటువంటి కోతి ఏం చేస్తుందంట? వనమంతా చెరిపేస్తుందంట. అర్థమైంది కదా? ఇంకోటి ఏంటి? కూసే గాడిదెళ్ళి ఏం చేస్తుందండి? మేసే గాడిదని చెడగొట్టినట్లుగా వీరు చెడిపోతూ కూడా ఏం చేస్తారంటే అనేకులను వీరు చెడగొడుతూ ఉంటారు. వీళ్ళు ఆ స్థితిలోనే ఉన్నారు. కానీ దేవుని మీద ఆధారపడి ప్రార్థనలో బలంగా సాగిపోయే వారిని విమర్శిస్తూ ఏదో ఒక విధముగా వారిని ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు చెడగొట్టాలి. వీళ్ళ యొక్క అభిప్రాయము ఆలోచన అదే. కాబట్టి వీరు ఎప్పుడు కూడా వారిని ఏం చేస్తారన్నమాట? చెడగొడుతూనే ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుంపులో ఒకవేళ ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుచున్నారు కాబట్టి ఒకవేళ ఇలాంటి గుంపులో నీవున్నట్లయితే కదా, ఇలాంటి గుంపులో ఒకవేళ నీవుంటే నీవు చాలా దుష్టత్వములో ఉన్నావని చెప్పి దేవుని యొక్క తీర్పుకు గురి అవుతావని, అంటే తీర్పు పాలవుతావని చెప్పి నీవు మర్చిపోవద్దు. వెంటనే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఆ స్థితి నుంచి విడుదల పొందాలి. అలాంటి స్థితిలో అలాంటి గుంపులో కదా, ఇది 2వ వర్గం అన్నమాట. ఇలాంటి వర్గములో నీవు ఉన్నట్లయితే నువ్వు వెంటనే ఏం చేయాలన్నమాట? దానిలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. లేనట్లయితే దేవుని యొక్క తీర్పు పాలవుతావని నీవు మర్చిపోవద్దు. దేవుడు ఒకప్పుడు తీర్పు తీరుస్తానని సెలవిస్తున్నారు కనుక ఆ తీర్పులో నీవు వెళ్ళకముందే నువ్వేం చేయాలన్నమాట? సరి చేసుకుంటూ ఉండాలి. 3వ గుంపు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ అధ్యాయము 4, 5 వచనాలలో మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో 3వ అధ్యాయము 4, 5 వచనాల్లో చూస్తే, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను, వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని, నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. ఈ వచనాల ప్రకారం ఒక విశ్వాసి దేవుణ్ణి తెలుసుకుని ప్రభువుతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే వారిని ఆటంకపరిచేవారుగా మనకిక్కడ
అర్థమవుతుంది. ఈ రక్షించబడిన వారికి దేవునితో ఎక్కువగా గడపాలని ఈ వాక్య భాగములో తెలియచేస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాక్య పఠనములో, ప్రార్థనలో, పరిచర్యలో సాగాలని ఎప్పుడూ కూడా ఆతృతతో వారు పరుగెడుతూ ఉంటారనమాట. వీళ్ళెప్పుడు కూడా దేవునితోనే ఉండాలి అని చెప్పి వారు ఏం చేస్తారు, పరుగులు పెడుతూ ఉంటారు. ఈ పరుగులు పెడుతూ ఉంటే వీరు వారి విశ్వాసాన్ని ఏం చేస్తారు, చల్లారుస్తూ ఉంటారు. అర్థమైందా? ఏం చేస్తారండి, పరిగెత్తే వాడిని ఏం చేస్తాడు, వెంటనే తాడేసి వెనక్కి లాగేస్తాడనమాట. అంటే చల్లారుస్తూ లోకం వైపుకు నడిపించేవారు అనమాట వీళ్ళు. హల్లెలూయా. వీళ్ళు ఎలాంటి వారు, వారి యొక్క విశ్వాసమును చల్లార్చి వారిని తిరిగి లోకం వైపుకి నడిపించేవారు. వారు చెడిపోయారు. కొత్తగా రక్షించబడినటువంటి వారిని సహితము వీళ్ళు ఎలా ఉంటారంటే చెరిపేసేవారుగానే ఉంటారు. హల్లెలూయా. వీళ్ళకి ఏంటంటే వీళ్ళని దేవునిలో ముందుకు నడిపించాలనే ఆలోచన వారికి ఉండదు. ఎందుకని వారు నడవరు, నడిచేవారిని నడవనివ్వరు. ఏదో ఒక విధంగా వారిని బయటికి వెనక్కి లాగాలి. వారి యొక్క విశ్వాసం అంటే ప్రార్థన జీవితాన్ని చల్లార్చాలి. వారి యొక్క ఆలోచనకి అదే. కాబట్టి మూడవ గుంపులో ఉన్నటువంటి వారు ఆ రీతిగా ఉంటారని నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. 4వది మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారముగా చూస్తే, లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వచనాల ప్రకారము వీరు కూడా అప్పుడప్పుడు దేవుని పని చేస్తారనమాట. వీళ్ళు ఎప్పుడు చేస్తారు అంటే అప్పుడప్పుడు దేవుని మందిరానికి వస్తారు చూడండి. వాళ్ళకి దేవునితో సరి అయిన సహవాసము చెయ్యాలి, దేవునితో నేను గడపాలి, వాక్యము వినాలి, ప్రార్థన చేయాలి, అపోస్తులు చెప్పినట్లుగా బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి అనేది లేదు. వీళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటే, ఎప్పుడు వెళ్ళాలని అనిపిస్తే అప్పుడు అన్నమాట. కంటిన్యూగా దేవునితో సహవాసం చేయాలనే ఆలోచన వీరికి ఉండదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు దేవుని పని చేస్తూ ఉంటారు. కానీ పేరు కోసం అప్పుడప్పుడు చేస్తారు. దేనికోసం చేస్తారు? ఈ చేసేవారు కూడా దేవుని పని చెప్పాలి. మనకి ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగానికి నెలంతా వెళితే ఏమవుతుంది, మనకి జీతం వస్తుంది కదా. అలా కాకుండా ఎప్పుడోసారి వెళ్తే నాకు నెల జీతం ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరు? చూడండి, వీళ్ళు కూడా అప్పుడప్పుడు దేవుని పని చేస్తారు. కానీ ఆ చేసే పని దేనికోసం చేస్తారంటే పేరు కోసం, ఘనత కోసం చేస్తారు. దేనికోసం చేస్తారు? అప్పుడప్పుడు చేసే పని పేరు కోసము, ఘనత కోసం చేస్తారు. కానీ నిజాయితీగా నిజానికి దేవునికి మహిమార్థమై వారు చెయ్యరు. అంటే వారికి ఘనత రావాలి కానీ దేవుని విషయంలో దేవునికి ఘనత రావాలని ఆలోచన వారకుండా దేవుని ప్రక్కన పెడతారు. వీళ్ళు చేసే పనిని ఏం చేయాలంటే పొగడాలి, అంటే వీరి పేరు అక్కడ ప్రచురించబడాలి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ అప్పుడప్పుడు వచ్చి దేవుని పని చేసే ఈ గుంపు ఎలాంటి వారంటే వారి పేరు కోసము, వారి యొక్క ఘనత కోసం మాత్రమే వీరు చేస్తారు. కానీ దేవునికి మహిమార్థమై చేయనే అక్కడ వారు సొలొమోను రాజు యొక్క మంచమును అలంకరించారు. అర్థమైంది మీకు? చదివిన వచనంలో ఏం చేస్తున్నారు వీరు? ఆ రాజు యొక్క మంచమును అలంకరించారు. కానీ తరువాత ప్రభుని వారు ప్రేమించలేదు. కాబట్టి అననీయ సప్పీరాల వలె గొప్పలు కావాలి వారికి. అననీయ సప్పీరాలు తెలుసా? అందరికీ తెలుసా? అమ్మో, అది కూడా డౌట్గానే ఉంది. తెలుసా? అననీయ సప్పీరాలు తెలుసా?
వాళ్ళకలాగా వీళ్ళకి ఏం కావాలన్నమాట? గొప్పలు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి. అంటే సంఘ కమిటీలో విశిష్టమైనటువంటి స్థానం కావాలి. అర్థమైందా? అంటే ముఖ్యమైనటువంటి పదవి నాకే కావాలి. చూసారా ఈ గుంపు ఎంత భయంకరమైన గుంపు? దేవుని పని చేయాలి, దేవునికి మహిమార్థంగా ఉండాలనేది లేదు. వారి పేరు ప్రతిష్టల కోసం మీరేం చేస్తారనమాట? గొప్పల కోసము వస్తారు. అననీయ సప్పీరాల్లాగా వస్తారు. అననీయ సప్పీరాల్లాగా అని అనుకుంటున్నాం. వారు ఏం చేశారండి? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వరు. కానీ వీరికి ఏం కావాలి? విశిష్టమైనటువంటి ఉద్యోగం, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము వారికి ఇవ్వాలి. అక్కడ వారి పేరు ప్రతిష్టలు వారికి ఘనంగా ఉండాలి. కానీ దేవుణ్ణి మాత్రము ప్రేమించరు. దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం వారు ఎన్నడూ ముందు ఉండరు అన్నమాట. అననీయ సప్పీరాలు కూడా అలాగే చేశారు. అందరూ కూడా ఎవరికి వారే భక్తులు చెప్పినట్లుగా వారు ఏం చేశారు? వారి యొక్క ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారన్నమాట? అందరిలోనే ఉంటాము, అందరి వలనే ఉంటాము, గుంపులోనే ఉంటాము. కానీ మనకు పేరు ప్రఖ్యాతులు కావాలి, మనం ఇచ్చే విషయంలో మాత్రం వెనక్కి ఆ ఆలోచన వచ్చింది. ఇది ఎవరి ఆలోచన? అపవాది యొక్క ఆలోచన. దేవుని పనిలో పాల్గొనటానికి ఇష్టం లేదు. అందరితో పాటు అందరూ తినేదే తినాలి, అందరూ త్రాగేదే త్రాగాలి, అందరూ కట్టుకునేదే కట్టుకోవాలి, అందరూ కూర్చున్న చోటే కూర్చోవాలన్న మనసు మాత్రం వారికి లేదు. వారి గొప్పల కోసము ప్రఖ్యాతుల కోసము వారు ఏం చేశారంటే కొంత భాగాన్ని మూటగట్టుకుని ప్రక్కన పెట్టుకున్నారంట. వారికి ఏ దుస్థితి వచ్చిందో మనకందరికీ తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీళ్ళకి అలాంటి విశిష్టమైనటువంటి స్థానము కావాలి. కానీ వీరి కుటుంబం కానీ దేవునికి మాత్రం ఎలా ఉంటారంటే దూరముగా ఉంటారు. అంటే దేవుని పనిలో నమ్మకంగా ఉండరు. ఈ గుంపు ఎప్పుడు ఎలా ఉండేవారు? అప్పుడప్పుడు వచ్చి దేవుని పని చేయటం అన్నమాట. అప్పుడప్పుడు వచ్చి దేవుని పని చేసి ఇది నా పేరు రావాలి, నా పేరు అక్కడ పలకబడాలి అన్నట్లుగా ఏం చేస్తారనమాట? అననీయ సప్పీరాల్లాగా వారు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. నేను చెప్పే గుంపుల గురించి మీరు జాగ్రత్తగా వినండి. అలాంటి గుంపులో నీ ఉన్నావా? జాగ్రత్త. అది దేవుడు మెచ్చుకునే గుంపు కాదు. ఒకవేళ ఈరోజు దేవుడు మాట్లాడుతుంటా అలాంటి గుంపులో నీవు ఉంటే బయటకు వచ్చేయి, నిన్ను నీవు సరిచేసుకో, దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. హల్లెలూయా. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయము 8-9 వచనాలలో మనము చూసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏంటి? ఇక్కడ చూస్తే ఈ 8-9 వచనాల ప్రకారము షోలమ్మతి దేవునికి దూరం అయిపోయింది. షోలమ్మతి ఏమైంది అనమాట? దేవునికి దూరమైంది. తన తప్పును తెలుసుకుని మరలా ప్రభువుని కలుసుకోవాలని అనుకుంటుంది. ఇప్పుడు దేవుడొచ్చి మాట్లాడుచున్నప్పుడేమో, దేవుడొచ్చి తలుపు తట్టుచున్నప్పుడేమో దేవుడంటే లెక్క చేయలేదు, దేవుని ప్రేమ కావాలని కోరుకోలేదు. కానీ ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తుందంట? మరలా ప్రభువుని కలుసుకోవాలని అనుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రాణప్రియుడైనటువంటి యేసయ్యను వెతుకుతూ ఉంటే, ఓసి నీ ప్రియుడైనా, నా ప్రియుడు, మా ప్రియులు కదా, మాకు గొప్ప కాదా అంటూ ప్రభువుని ప్రేమించకుండా చులకనగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. అవునా? ఒకప్పుడేమో నీవు దేవునికి దూరం అయిపోయి
నీవు దేవుని మాట వినుకోకుండా నీ ఇష్టానుసారముగా నీవు ప్రవర్తించేవు. ఇప్పుడొచ్చి ఆయన నా ప్రియుడు. మీరు ఒక పాట వింటారో లేదో తెలియదు కానీ, పేరు చెప్పకూడదు, అంటే ఆమె కూడా దేవుని పని చేస్తున్నారు, అంటే చులకనగాని కాదు, ఆ పాట హేళన చేయబడుతుంది. అతడేమో నా ప్రియుడు, నేనేమో ఆయన ప్రియురాలని, అతన్ని నేను ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించాడు, మేమిద్దరం కలుసుకుంటున్నాం. ఈ పాటలో అర్థాలన్నమాట. ఇలా పాడుతూ ఉంటే చాలామంది హేళన చేస్తూ ఉంటున్నారు ఆ పాటను గురించి. ఎప్పటి నుంచో ఉంది. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రాణప్రియుడైన యేసయ్యను వెదుగుతూ ఉంటే, ఓసి నీ ప్రియుడైనా, ప్రియుడు అంటే మా ప్రియులు మాకు గొప్ప కాదా అంటూ ప్రభువుని ప్రేమించక చులకనగా ఏం చేస్తున్నారు, ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి మనం చూస్తే షూలమ్మతికి ఉన్న ప్రభు ప్రేమ వీరికి కొంచెమైనా లేదు. వీరికి ఏం లేదన్నమాట, కొంచెమైనా లేదు. మేము భక్తి చేయడం లేదా, మేము ప్రార్థన చేయడం లేదా, అస్తమాను మనం చూసినట్లయితే కోటాలేనా, చాలామంది అనే విషయాలు అన్నమాట ఇవి. అంటే దేవుని తెలుసుకున్న వారే, రక్షించబడిన వారే, కానీ వారు ఏమంటారంటే ఏంటి సౌండ్లు కదా మనకొచ్చే పరిస్థితి, ఈ గోల ఏంటి, ఇక్కడ మనం గోల ఏం చేయట్లా కదా, దేవుణ్ణి మహిమపరుస్తూ పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యము చెప్పుకుంటున్నాం అంతే. కానీ మనం చూస్తే మీరే భక్తి పరులా, మీకే వచ్చా పాటలు, లేదంటే మీకే మైకులు ఉన్నాయా, మాకు మా చర్చిల్లో అలాగూ ఎలాగూ, వారు కూడా దేవుని తెలుసుకున్నవారే. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే హేళన అనమాట, హేళన చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అస్తమానం ఏంటి అసలు మాకు ఈ బాధ, ఈ గోల, ఈ సమస్య. వీళ్ళకేమవుతారంటే ఒక గుంపు ఏర్పడుతూ ఉంటారనమాట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే వెళ్ళేవారిని నిరుత్సాహపరుస్తూ ఉంటారు కూడా కొంతమందిని. దేవుని దగ్గరకు వెళ్ళేవారిని కూడా ఏం చేస్తారు, నిరుత్సాహపరుస్తారు. ఏ విషయంలో మనం ఆలోచన చేస్తే అక్కడికి వెళ్ళి మనకెందుకు అసలు ఈ సమస్యలు, ఈ బాధలు, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోదా, ఒక నిరుత్సాహం. అయ్యో ఈ సమస్య వచ్చింది కాబట్టి మనము నిలబడాలి అనేటువంటి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవునితో ఏకమైనప్పుడు మాత్రమే. అలా కాకుండా ఒకవేళ నీవేదైనా అల్ప విశ్వాసముతో ఉన్నట్లయితే ఏమైపోతావు, మునిగిపోతూ ఉంటావు. కాబట్టి మనకెందుకులే అనేటువంటి ఒక ఆలోచన, అంటే నిరుత్సాహం అనేది వస్తుంది. దేనిని బట్టి అంటే వచ్చే మాటలను బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే ఈ యెరూషలేము కుమార్తెలు కూడా అలాంటి వారే. ఎన్నో గుంపు గురించి చెప్పాను నేను మీకు, 5వ గుంపు. 5వ గుంపులో ఇలాంటి వారు ఉన్నారు. 6వదిగా మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు, యెరూషలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. హల్లెలూయా. ఈ 16వ వచనం ప్రకారం షూలమ్మతి ప్రభువుని పొగుడుతూ ఉంటే, ఓహో అలాగా అన్నారు కానీ ఆ రాజుని, ప్రియుణ్ణి ఆరాధన చేసిన వారు కాదనమాట. అంటే ఏంటంటే వీరు హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించేవారు కాదు, కానీ పెదాలతో మాత్రం ఏం చేస్తున్నారంటే, హృదయమేమో దేవునికి దూరముగా ఉంచుతున్నారు, పెదవులతో మాత్రం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ఈ పెదవులతో దేవుణ్ణి స్తుతించేవారు అని ఇక్కడ ఈ వచనములో మనకి అర్థమవుతుంది. 6వ గుంపు ఎలాంటి వారు అన్నమాట, హృదయము దేవునికి దూరముగా ఉంటుంది, పెదవులతో మాత్రమే వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అలాగే 7వదిగా మనం చూసినట్లయితే 7వదిగా 8వ వచనము, 8వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే,
యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఎచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచుకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. హల్లెలూయా. ఇక్కడ ఈ 4వ వచనం ప్రకారము ఇక్కడ షూలమ్మతి తండ్రి యొక్క ఒడిలో సేద తీరుతూ ఉందన్నమాట. ఎక్కడుందండి? తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి యొక్క ఒడిలో ఈమె సేద తీరుతూ ఉంది. అలాంటి షూలమ్మతిని వీరు లేపుతూ కలత పెడుతూ ఉన్నారంట. తండ్రి కోసము వెతికింది కదా, తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి ఒడిలో సేద తీరుతున్నప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? కలతపరుస్తున్నారు లేపి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వీరు లేపుతూ ఈమెను కలత పెడుతూ ఉంటున్నారు. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా ప్రభువు కోసమే నిలబడే స్థిర విశ్వాసులను కలవరపెట్టేవారు. అర్థమైందా? వీళ్ళు ఎలాంటి వారు అన్నమాట? కలవరపెట్టేవారు. అలాంటి వారిని వారి యొక్క అవిశ్వాసపూర్వకమైనటువంటి సలహాలతో దేవుని మీద వారు పెట్టుకున్నటువంటి స్థిర విశ్వాసము, నిరీక్షణ నుండి తొలగించటానికి ఏం చేస్తారంటే ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఎంత స్థిరులుగా ఉన్నా, తండ్రి యొక్క ఒడిలో తలపెట్టుకుని ఉన్నా కానీ, అంటే తండ్రితో ఏకమైపోయి ఉన్న ఈ గుంపు ఏం చేస్తుందంట? అల్ప విశ్వాసులుగా చేసేస్తుందంట, కలతపరిచి. అంటే తండ్రి నుంచి వేరు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కలత పెట్టేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఎంత స్థిరమైన విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఉన్నా తొలగించటానికే వారు ఏం చేస్తారనమాట? ఎల్లప్పుడూ కూడా ప్రయత్నము చేస్తూనే ఉంటారు. ఈ చివరి రకమైనటువంటి యెరూషలేము కుమార్తెలు చెప్పాను కదా, 7 రకాల యెరూషలేము కుమార్తెలు ఉన్నారు. అంటే 7 గుణాలు కలిగినటువంటి గుంపులు యెరూషలేము కుమార్తెలు. నల్లగా ఎందుకు మార్చబడింది అనేది నేను మీకు తెలియచేశాను. అలాగే యెరూషలేము కుమార్తెలు అంటే ఎవరు? అక్కడ కుమార్తె అనలేదు, కుమార్తెలు. ఎవరు అంటే ఈ 7 రకాలైనటువంటి గుంపు కలిగినటువంటి వారుగా ఇక్కడ మనకు తెలియపరచబడుచు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 గుంపులలో ఒకవేళ ఏదో ఒక గుంపులో నీవు ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే సరి చేసుకోవాలి. నల్లగా మార్చబడటానికి ఒక కారణం ఉంది అక్కడ. అలాగే ఒకవేళ నల్లగా ఉందని ఆమె ఏం బాధపడట్లేదు, ప్రేమించిన వారు కూడా విడిచిపెట్టలేదు కదా. నీ దేవుడు నీ పైరూపాన్ని చూసే దేవుడు కానే కాదు, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. నీ పైరూపము ఒకవేళ చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావా, లేదంటే నీకు సరైనటువంటి వస్త్రాలు లేవా, గృహము లేదా, ఈ లోకములో ఏది నీకు లేకపోయినా పర్వాలేదు, నీ హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి, నీ హృదయము శుద్ధిగా ఉండాలి, నీ అంతరాత్మ పవిత్రంగా ఉండాలి. అది దేవుడు కోరుకునేటువంటి జీవితం అయి ఉంది. కాబట్టి అలాంటి జీవితము కలిగి నీవు ఒకవేళ ఈ లోకములో కూటి కొరకు, గుడ్డ కొరకు, ఇంకా వేరే వేరే అవసరతల కొరకు నీ విలువైన పవిత్రతను నీవు పోగొట్టుకున్నట్లయితే నీ జీవితం ఏమవుతుందన్నమాట? దేవునికి దూరం అయిపోతుంది. ఒకవేళ వీటన్నిటినీ సహిస్తూ దేవుని కొరకు నీతిగా, యథార్థంగా, భక్తిగా నీవు జీవించినట్లయితే నీ దేవుడు నిన్ను విమోచిస్తాడు. హల్లెలూయా. ఆమె నల్లగా ఉందని చెప్పి రాజు వివాహం చేసుకోకుండా ఉన్నాడా? లేదు, చేసుకున్నాడు. ఎందుకనంటే అతను చూసినప్పుడు నల్లగా లేదు. అవునా? నల్లగా లేదు. కానీ అతను ప్రేమిస్తుందని తెలుసుకున్నటువంటి అన్నలు శిక్ష వేశారు. ఆ శిక్షను బట్టి ఆమె నల్లగా అయ్యింది. కాబట్టి ఇప్పుడు నీలో వచ్చినటువంటి విశ్వాసము దేవుడు చూస్తాడు, స్థిరమైన విశ్వాసమును చూస్తాడు, లేదంటే స్థిరమైనటువంటి భక్తిని దేవుడు చూస్తాడు, నీలో ఉన్న నీతిని, యథార్థతను దేవుడు చూస్తాడు. కానీ నీ వయసును బట్టో, లేదంటే నీకున్నటువంటి శ్రమలను బట్టి, శోధనలు బట్టి, సమస్యలను బట్టి నీలో వచ్చిన మార్పును దేవుడు చూడడు.
నీలోకి వచ్చినటువంటి మార్పును చూస్తే ఒకవేళ ఈ లోకంలో మనుషులు చూడొచ్చు. ఈ శరీరానికి వచ్చే మార్పులు ఎవరు చూస్తారు? మనుషులు చూస్తారు. కానీ అంతరంగానికి వచ్చే మార్పును దేవుడు చూస్తాడు. అయ్యో నా కుమార్తె, నా కుమారుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, బలహీనతలు వచ్చినా నా కొరకు వారు నిలబడ్డారు. నా ప్రియమైన కుమార్తె, కుమారుడు అని చెప్పి దేవుడు నిన్ను హత్తుకుంటాడు, కానీ త్రోసివేయడు. యోబు అలాగే ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, అందరూ తిరస్కరించినా, అందరూ విడిచిపెట్టినా యోబు దేవుని యొక్క ప్రేమ నుంచి వేరవ్వలేదు. కారణం ఏంటి? ఆ భక్తిని, ఆ నీతిని, యథార్థతను విడిచిపెట్టలేదు. కనుక దేవుడు యోబును విమోచించాడు, 2 అంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈరోజు నీవు నీ భక్తిలో నీతిగా, యథార్థంగా ఎన్ని శ్రమలు వచ్చినా మన ఎదుట నిలబడి మనల్ని అనేక మాటలు అంటారు. చి అని ఒకవేళ ఎప్పుడైనా మన మనసుకి బాధ కలిగితే ఒక్క క్షణము కూడా దేవుని పనిలో ఉండలేం మనం. ఎందుకని? మనము కూడా మనుషులమే. అర్థమైందా? కానీ నా దేవుడు ఉన్నాడు నా వెనుక. మన వెనుక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి అలాంటి నీచమైన, ఎందుకు పనికిరానటువంటి మాటలు మనం విన్నప్పుడు అవి మనకి వినపడలేదు అనుకుంటేనే మనం ఏం చేస్తాం? ముందుకి వెళ్ళగలుగుతాం. కానీ నేను కూడా మనిషిని అని చెప్పి ఒక్క క్షణం అక్కడ ఆగితే దేవుని యొక్క భక్తిని మనము దుర్వినియోగం చేసిన వారం అయిపోతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెప్పుకునేటువంటి భక్తులు అలాగూ దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి ఎన్నో ఆశీర్వాదాలు వారు చూశారు, వారు పొందుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, శోధనలు, ఈ లోకములు ఎన్నో కష్టాలు, భరించరాని బాధలు కదా, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఎన్నో వస్తాయి. వాటన్నిటి వైపు మనం చూడకుండా నడిపించే దేవుని వైపు మాత్రమే మనము చూడాలి. అలాగ చూస్తే మన బాధ అంతా తీసివేసే రోజు ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఆ దేవుని మీద ఆధారపడండి. ఈ 7 గుంపుల్లో ఒకవేళ ఏ గుంపుకైనా ఆ కోవకు చెందిన వారుగా మనం ఉన్నట్లయితే దాని నుంచి విడుదల పొందండి. దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఆయన తప్పకుండా నిన్ను క్షమించి నీకు సహాయము చేస్తారు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడి ఉన్నారు. ప్రభువు మాట్లాడినటువంటి మాటలను విన్నటువంటి మనము ఈ రాత్రి ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. నిజమే కదా? 7 గుణగణాలు కలిగినటువంటి 7 గుంపులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లోకములో జీవిస్తున్నటువంటి నీవు ఒకవేళ ఆ గుంపుల్లో, ఆ కోవకు చెందిన వారిలో ఆ గుణము కలిగినటువంటి వారిగా నీవు ఉన్నట్లయితే వెంటనే నీవు దేవుని దగ్గర క్షమించమని అడిగి ప్రార్థన చేయటమే కాదు, ఆ గుంపులో నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. ఆ గుణము నీలో నుంచి తీసివేసేయాలి. ఎందుకంటే అది చేదు గుణము. దాని గుణం ఎరుగక వెంటనే వారు తీసుకుని వచ్చి కూర వండితే అది తినటానికి వీలు పడలేదు, చేదుగా మార్చబడింది. నిజమే, దాని గుణమెరిగి కాపురం చేయాలంటున్నారు పెద్దలు. కాబట్టి అలాంటి గుణము నీలో ఉంటే నీ జీవితాన్నే పాడు చేస్తుంది. కొన్ని కూరాకులు తెచ్చి ఆ కూరలో వేసినందుకే కూరంతా చెడిపోయింది, తినటానికి ఉపయోగపడలేదు, చేదుగా మార్చబడింది. దేవుని పిల్లలే కాబట్టి నీ జీవితాన్నే మార్చేస్తుంది, పాడు చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. కనుక నీవు ఒక్కసారి నీవు పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే
దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకముగా ముందుకు సాగిపోదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఈ రాత్రి మాతో మీరు మాట్లాడిన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయనా, హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి. వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు మాకందరికీ దయచేయండి ప్రభువా. నీ పనిలో మేము నమ్మకముగా జీవిస్తూ అయా విశ్వాసములో బలవంతులుగా సాగిపోవటానికి సహాయము దయచేయండి. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు పరిగెత్తువారముగా ఉండటానికి సహాయము దయచేయండి ప్రభువా. ఈ లోకములోనైనా అనేకమైన శ్రమలు, శోధనలు, బలహీనతలు, ఆర్థిక పరిస్థితులు అయ్యా ఈ లోకములో అనేకములుగానైనా చుట్టుముట్టినప్పుడు నా తండ్రి, వాటి వైపు చూడకుండా నడిపించే మీ వైపు మేము చూస్తూ ఆత్మలో బలవంతులుగా సాగిపోవటానికి మీ సహాయమును దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే మరొక సమయమును వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. దయగలిగిన దేవా, అయ్యా ఇదిగో నా ప్రభువా, మీరు నైనా అనేక విషయములు మాకు నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు ప్రభువా. మీరు బోధించినప్పుడు నైనా మీ బోధకు మేము చెవియొగ్గే వారముగా ఉండాలి తండ్రి. అప్పుడే మేము నరకము నుంచి తప్పించబడతామయ్యా. ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టినట్లయితే మా జీవితాలనైనా, మా ఆత్మ నా ప్రభువా నిత్య నరకాగ్నికి వెళ్ళుచున్నది. ఎందుకంటే అయ్యా మా లోపములు మేము కనుగొనలేము, వాటిని సరిచేసుకోలేము మీ వాక్యమును వినకపోతే తండ్రి. అయ్యా మీ వాక్యమునైనా మాకు నా ప్రభువా, మా త్రోవకు నా తండ్రి వెలుగుగా ఉండేది, నడిపించేది, బలపరిచేది అయ్యున్నది, నెమ్మదినిచ్చేది అయ్యున్నది. కనుక ఆ వాక్యమును ఎవరు నిర్లక్ష్యము చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా నేను విని అయా సద్వినియోగం చేసుకోవటానికి, విని వాక్యానుసారముగా జీవించటానికి మీ సహాయమును దయచేయండి తండ్రి. మీకు వందనాలు అయ్యా. ఎందరైతే నా ప్రభువా మీ కృప కొరకు ఎదురు చూస్తున్నాయినా వారిలో ఉన్న ప్రతి లోపమును సరిచేసుకోవాలని విశ్వాసముతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభువా, తప్పకుండా వారికి మీ కృపా సహాయము అందిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దయగలిగిన దేవా, బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి. మరలా నా తండ్రి, మీరు అక్కడ ఆలస్యమైతే మాకు ఆయుష్ను పొడిగిస్తే మరలా మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచేంత వరకు నాయన మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మలను భద్రపరచమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్.